ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలకు అన్యాయం చేస్తుంది నరేంద్ర మోదీ. ఈడబ్ల్యూఎస్ లో అన్ని వర్గాల ప్రజలకు అవకాశం కల్పిస్తాం. ఈడబ్ల్యూఎస్ లో ఎస్సీ ఎస్టీ ఓబీసీలను అవకాశం కల్పించకుండా అన్ని వర్గాల ప్రజలకు మోదీ అన్యాయం చేశారు. హిందువులతో పాటు ప్రధానంగా ముస్లింలు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నారు. 10 ఏళ్ల పాలనలో మోదీ హిందూ సమాజానికి ఏ విధమైన మేలు చేయలేదు. రామ మందిర నిర్మాణం న్యాయ వ్యవస్థ తీర్పుకు అనుగుణంగానే నిర్మించారు. ఎమ్మెల్సీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు. ఇలా కేవలం పెట్టుబడిదారి వర్గాలకు సంబంధించే కాకుండా సమాజంలోని సామాజిక వెనుకబడిన గురవుతున్న వారికి అందరికీ ఏదైతుందో మేము హక్కు కలిగిస్తామని చెప్పండి. భవిష్యత్తులో మీరు ఇకనైనా ముస్లింలు అనే ఒక పదం వాడకండి. ఎందుకంటే ముస్లింలకు రిజర్వేషన్ సౌకర్యం కలిగిస్తుంది మీరు. ఇది దిస్ మస్ట్ బి గివెన్ క్లారిటీ. నేను స్పెషల్లీ అపీలింగ్ టు ది మై మీడియా ఫ్రెండ్స్. మా పాత్రికేయ సోదరులు ప్రత్యేకంగా నేను కోరేది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ప్రధానంగా ఏదైతుందో హిందువులతో పాటు ముస్లింలకు కూడా సమానమైనటువంటి రిజర్వేషన్ సౌకర్యం కలిగిస్తున్నది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పండి. యాజ్ ఇఫ్ ఆయన ముస్లింలకు ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తలేడు, కేవలం హిందువులకే కల్పిస్తుండ అనేటువంటి ఒక భావన సరైంది కాదు. ఆయన గత 10 సంవత్సరాల పాలనలో హిందూ సమాజాన్ని ప్రత్యేకంగా ఏ విధమైన మేలు ఒనగూర్చలేదు. గత 10 సంవత్సరాల పాలనలో హిందూ సమాజానికి ఏ విధమైనటువంటి ఒక మేలు ఒనగూర్చలేదు. ఏదైనా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే హక్కులు పొందడం జరిగింది. తప్పేదైతుందో ఈయన ప్రత్యేకంగా హిందూ సమాజాన్ని మేలు ఒనగూర్చలేదు. ఇవాళ అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టడం జరిగిందంటే కూడా అది భారత న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ ఆదేశాలతో నిర్మాణం చేయబడదు. ఇవాళ ఏదైతుందో అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది ఇట్ ఇస్ నాట్ ది క్రెడిట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. It is not the credit of any political party. If at all you want to give credit to anybody, you should give it to the judiciary. ఆ యొక్క గౌరవము ఆ క్రెడిట్ ఇవ్వాలని చెప్పంటే న్యాయ వ్యవస్థకి ఇవ్వాలని చెప్పంటున్నాం. ఇలా అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టడం జరిగిందంటే అది న్యాయ వ్యవస్థ తీర్పు అనుగుణంగా మాత్రమే చేపట్టడం జరిగింది. ఆ న్యాయ వ్యవస్థ తీర్పును ఎవరమైనా గౌరవించాలి. ఆనాడు 86లో ఏదైతుందో ఆనాటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు కూడా గౌరవించి అయోధ్య రాముల వారి దర్శనం ఏదైతుందో అంతవరకు మూసి ఉన్నటువంటి ఒక గేట్లు తెరిచి దర్శనానికి అవకాశం కల్పించారు. అటు ఫజియాబాద్ కోర్టు తీర్పుకు అనుగుణంగా ఏదైతున్నదో రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో అంతవరకు మూస్తున్నటువంటి యొక్క అయోధ్య అది వివాదాస్పదం అనే భావనతో ఏదైతే మూసి ఉండేనో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆ డోర్స్ ఓపెన్ చేసి రాముల వారి దర్శనానికి అనుమతి ఇచ్చింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పండి. 89లో ఏ శిలాన్యాస్ చేయడం జరిగిందో, శిలాన్యాస్ అంటే శంకుస్థాపన చేయడం జరిగిందో అది కూడా కోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా చేయడం జరిగిందని చెప్పండి. ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రిగా మందిర నిర్మాణానికి చొరవ తీసుకోవడం జరిగిందంటే ఇది కూడా భారత అత్యున్నతమైన న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా మాత్రం చేయడం జరిగింది తప్ప దెర్ ఇస్ నో క్రెడిట్ ఆఫ్ ఎనీబడి.